నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వార్తల్లో ముఖ్యాంశాలు. పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. 80 ఏళ్ల భారతదేశంలో సాధించిన ప్రగతిని తెలియచెప్పేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నామన్న కూటమి నాయకులు. ర్యాలీలో పాల్గొన్న ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల, ప్రజాప్రతినిధులు. పీడీసీసీ బ్యాంక్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించిన పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. సిబ్బంది నిజాయితీతో పనిచేసి బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన త్యాగధనులు స్మరించుకుంటూ స్వేచ్ఛ, సమానత్వం లక్ష్యాలతో ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నిర్దేశించుకున్న సమగ్ర అభివృద్ధితో రాష్ట్రంతో పాటు జిల్లా ప్రగతి పథంలో నడుస్తుందని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మంత్రి రాక సందర్భంగా అధికార యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. పోలీస్ గౌరవ వందన స్వీకారాలతో పాటు సాయుధ దళ కమాండ్ కవాతు వాహనంలో పెరేడ్ సందర్శించారు. కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, వొడో చైర్మన్ షేక్ రియాజ్, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర వేదికపై ఆసీనులయ్యారు. మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జిల్లా ప్రగతి సందేశాన్ని అందించారు. పోలీస్ కవాతు ప్రేక్షకుల్లో దేశభక్తి ప్రబోధింపచేసింది. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు ప్రదర్శించారు. టంగుటూరు ప్రకాశం పంతులు కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. వారి యొక్క సందేశాన్ని మనకు అందించడానికి వారికి హృదయపూర్వక స్వాగతం. కూర్చుని ఈ కార్యక్రమాన్ని ఆసంతం వీక్షించవలసిందిగా గాలి వీక్షకలోనూ స్వాతంత్ర సుగంధం విరుస్తుంది. కానీ ఆ గంధాన్ని చూసిన కొందరు పేర్లు చరిత్ర పుటల్లో వెలుగులేని కూడా బ్యాండ్ అందిస్తున్నారు శ్రీ వెంకట్రావు గారు. వారిని అనుసరించి దళాలు అలాగే పి సురేష్ బాబు గారు వారి ఆధ్వర్యంలో దళాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. నిబద్ధతకు వినోదరాయని పాలెం పండగ చేసుకున్నట్లుగా వెంకటేశ్వర గారి కుమారులు వారు ఈ రోజు ఇక్కడికి విచ్చేశారు. స్వాతంత్ర దినం మన గౌరవనీయ మంత్రివర్యులు, గౌరవనీయులు, మన ప్రకాశం జిల్లా కీర్తి స్థాయిలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులుగా వారిని సదువాదములు చెల్లించుకుంటూ శ్రీ గంగవరపు వందనం గారు, వారి కుమారులు శ్రీ ఆదిపూడి గిరిజన శంకర సాంగిల్య గారు మొట్టమొదటగా మన తామ్ర పథక గ్రహీత వారి ఆదిపూడి వెంకట సుబ్బారావు గారు తామ్ర పథక గ్రహీత వారి కుమారుల్ని సత్కరిస్తూ ఉన్నారు. వారిని అభినందిస్తూ వారి యొక్క కుటుంబం యావత్తు కూడా స్వాతంత్ర సమరంలో భాగస్వామి ప్రగతి పథ రథస్థానంలో జరుగుతున్న అధికార అనధికార యంత్రాంగం అంతా కూడా భిన్నత్వాన్ని సొంతం చేసుకున్న భారత పౌరులు మన జాతి గర్వించే జాతి. 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, పోలీసులకు, మీడియా ప్రతినిధులకు, ఆడపడుచులకు,
నా హృదయపూర్వక శుభాకాంక్షలు. యువత మరియు చిన్నారుల ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తున్నాను. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులకు, వారి కుటుంబ సభ్యులకు నా నమస్సుమాంజలు. భారత స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి వందే మాతర గీత రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి పౌరుడు వందే మాతర సందేశాన్ని ఆచరిస్తూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడేలా చేసి దేశాభివృద్ధికి తన వంతు బాధ్యతలను నిర్వర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిస్తుంది. గౌరవ ప్రధానమంత్రి గారు నిర్దేశించిన వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాకారం చేసేందుకు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 విజన్తో ముందుకు సాగుతున్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను సుమారు 200 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, ప్రతి వ్యక్తి తలసరి ఆదాయాన్ని సుమారు 36 లక్షలకు పెంచడం, ఏటా 15% పైగా ఆర్థిక వృద్ధి సాధించడం మన ప్రధాన లక్ష్యాలు. దీని కొరకు జిల్లా మరియు నియోజకవర్గ స్థాయిలో స్వర్ణాంధ్ర యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అద్దంకి మరియు కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలిపి కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన జిల్లాలో జరుగుతున్న మరియు జరగబోవు వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీ ముందు ఉంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. 80 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం సాధించిన ప్రగతిని తెలియజేయాలన్న ఉద్దేశంతో ర్యాలీని నిర్వహించడం జరుగుతుందని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు తెలిపారు. హర్ ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా ఒంగోలు అద్దంకి బస్టాండ్ నుండి కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ వరకు ర్యాలీ నిర్వహించారు. భరతమాత, ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశం శాంతి సౌభ్రాతృత్వంతో మెలుగుతుందంటే ఆనాడు స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు చేసిన ప్రాణ త్యాగమని గుర్తు చేశారు. 12 ఏళ్ల ప్రధాని నరేంద్ర మోదీ పాలన, రాష్ట్రంలో 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం ప్రగతి పదంలో నడుస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. అందరూ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగొల్ల వెంకట్రావు, నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, కూటమి పార్టీ నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు.
తిరుపతి వెళ్ళొచ్చు, శ్రీశైలం వెళ్ళొచ్చు, అంతా కూడా బస్సు ఉండేది. అందరూ 10 మంది పోగు చేసుకుని వెళ్తారు గారు పెట్టిన దాని కొరకు. మీరందరూ కూడా మామూలు ఉండేది క్షేత్రాలు కూడా మన ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అదేవిధంగా అందరి పిలుపు మీద ఈరోజు హర్ ఘర్ తిరంగా యాత్ర అనేది ఈరోజు మన ఒంగోలులో కూడా కూటమి తరఫున అందరం కూడా కలిసి పాలుపంచుకోవడం జరిగింది. దీనికి కూడా మన ఎంపీ గారు, అదేవిధంగా పీడీసీ బ్యాంక్ చైర్మన్ గారు, జనసేన మన రియాజ్ గారు కూడా చైర్మన్ రియాజ్ గారు, అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అందరూ కూడా మా మహిళలు కానీ మా ఎక్స్ మేయర్ గారు సుజాత గారు, వారి కార్పొరేటర్లు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్నాం. మనం 80 సంవత్సరాలు అయిపోయింది మన స్వతంత్రం వచ్చి. ఆ స్వతంత్రంలో మనం వచ్చిన తర్వాత మన కోసం ఈరోజు ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉన్నామంటే ఈరోజు అప్పుడు ఎంతోమంది త్యాగాలు చేయటం వల్లే ఈరోజు మనం ఈ ప్రశాంతత ఉన్నాం. కాబట్టి దేశభక్తి అనేది ప్రతి ఒక్కరికి అవసరం. దేశభక్తి ఆ రోజుల్లో వాళ్ళు చేసిన విధానాలను కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టే ఈరోజు దేశం అంతా కూడా ఈ యాత్రలన్నీ కూడా చేయటం జరిగింది. ఈ యాత్ర ద్వారా ప్రజలందరికీ కూడా ఒకటే పిలుపు, దేశభక్తి, దేశం స్ఫూర్తి కోసం వాళ్ళు ఎవరైతే అప్పుడుండే రోజుల్లో మనకు చనిపోయారో వాళ్ళందరికీ మనకు ఆదర్శంగా తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం అందరూ కలిసి ఒక పెద్ద ర్యాలీని ఈరోజు కూడా మనం ఇండిపెండెన్స్ డే 80వ స్వాతంత్ర దినోత్సవం రోజు మనం జరుపుకోవడం, అందుకు అధ్యక్షత వహించిన మన స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేస్తున్న కూడా చైర్మన్ రియాజ్ గారు, పీడీసీసీ చైర్మన్ సీతారామయ్య గారు, బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు, ఇతర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎంతో ఘనంగా కూడా ఈ కార్యక్రమాన్ని ర్యాలీని కూడా సక్సెస్ చేసినందుకు వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, నేను స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలై అభివృద్ధి అని అంటే ఏమిటనేది 12 సంవత్సరాల కాలంలో మోడీ గారు చూపించిన అభివృద్ధి, 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారికి చూపించిన అభివృద్ధి అనేది మన కళ్ళ ముందు కనపడుతూ వస్తున్నాయి. ఇది ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ కార్యక్రమాలైనా అభివృద్ధి కార్యక్రమాలన్నా కూడా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే వారికి ఎంతో తోడు నీడగా కూడా మన ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో అవసరమైన చోట నిధులు అవసరమైతే కూడా అన్ని విధాలుగా కూడా సాయం చేయటం, ఈరోజు బ్రహ్మాండమైన అద్భుతమైన మనం అభివృద్ధి అనేది కూడా మనం చూడగలుగుతున్నామంటే ఎన్నో విధాలుగా అది జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీల కలయికలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరంగా ర్యాలీ జరపాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంట్లో భాగంగా స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే స్థానిక పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, బీజేపీ అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు గారు, జనసేన పార్టీ తరపు నుంచి మేమందరం కూడా కలిసి 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, అలాగే విద్యార్థులతో కలిసి ఈరోజు భారతదేశం సమైక్యత రాగం ఒంగోలు నియోజకవర్గంలో వినిపించడం జరిగింది. ఏదైతే త్యాగధనులు వాళ్ళు చేసినటువంటి త్యాగాలకి ఈరోజు మనం స్వేచ్ఛగా బతకగలుగుతున్నామో, అలాగే వాళ్ళ ఆశయాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తూ ముందు మనం కులాలు మతాలు కాదు, మనందరం కూడా భారతీయులు అని చెప్పేసి అందరికీ ఏకకంఠంతో చాటి చెప్తూ మన దేశాన్ని మనం ప్రేమించాలి, దేశం కంటే ఏది గొప్పది కాదు, అలాగే మోడీ గారి నాయకత్వంలో దేశాన్ని అగ్రస్థానంలో నిలుస్తూ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం తరఫున 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన ఒంగోలులో మన స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, అట్లానే మన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. అలానే ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు రియాజ్ గారు కూడా పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సవాళ్లను ఎదుర్కొని వాళ్ళ ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప స్థానంలో నిలబడింది. అలానే ప్రపంచ దేశాలు 4వ స్థానంలో ఉండడం ఎదురు చాలా సంతోషకరం. మనం అందరం కూడా విలువలతో ఉండి భారతదేశాన్ని అద్భుతంగా నిలబెట్టాలి కోర్చు చాలా అవకాశం ఇచ్చినందుకు కూడా సెలవు తీసుకుంటాం. ఏ ఆశయం కోసమైతే మహనీయులు పాటుపడ్డారో ఆ మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పాటుబడి దేశ సమైక్యత సమగ్రతలను కాపాడుతూ ముందుకు సాగాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పరిపాలనా కార్యాలయం కలెక్టరేట్లో జాతీయ జెండాను జెసి కల్పనా కుమారితో కలిసి ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.
కలెక్టర్ రాజాబాబు పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ప్రతి పౌరుడిలో దేశభక్తి పెంపొందించేలా జిల్లా వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు స్వాతంత్ర్య వేడుకల్లో భాగస్వాములను చేశామన్నారు. ప్రజల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి దేశ అభివృద్ధిలో ప్రతి ఉద్యోగి భాగస్వామి కావాలన్నారు. డిఆర్ఓ వెంకటరమణ, డిపిఓ అనుపమ, డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఎనభైవ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో ఈ సంవత్సరం భారతదేశంలో ఇండిపెండెన్స్ డేని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. సో 15th ముందు లాస్ట్ 5 days నుంచి కూడా మనం అనేక కార్యక్రమాలు కూడా చేశాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పౌరుల్లోనూ, అది చిన్న అయినా పెద్ద అయినా అందరిలోనూ కూడా దేశభక్తిని పెంపొందించే విధంగా అనేక కార్యక్రమాలు చేశాము. మన జిల్లా వ్యాప్తంగా ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళ సెల్ఫ్ వీడియోస్ ఇచ్చి అదేవిధంగా హర్ఘర్ తిరంగా అని చెప్పేసి ప్రతి ఇంటి మీద, ప్రతి ఆఫీస్ మీద జెండా ఎగరేసి ప్రతి ఆఫీసు వాళ్ళ ఇల్లు కూడా 3 రంగులతో చక్కగా అలంకరించి మనం ఈ పండుగని జరుపుకుంటున్నాము. సో ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం మనకి. ఎందుచేతంటే ఇది మన ఆత్మాభిమానానికి సంబంధించింది. సో ఏ ఆశయాల కోసమైతే కనుక ఇప్పుడు మన మహనీయులందరూ కూడా పోరాడారు, ఆ ఆశయాల కోసం యాజ్ అన్ ఆఫీసర్గా మనందరం కూడా కష్టపడాలని, పబ్లిక్ ఏదైతే ఆశిస్తుందో దాని ప్రకారం మనం వాళ్ళ యొక్క నీడ్స్ని, వాళ్ళ సర్వీసెస్ని 100% డెలివరీ చేసి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. వందే మాతర గీతాన్ని ఆలపించి జాతీయ జెండాకు వందనం సమర్పించారు. ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, పార్టీ సీనియర్ నాయకులు, ముస్లిం మైనార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. महात्मा गांधी की, बोलो महात्मा गांधी की, बोलो వెట్టి చాకిరీ అనేది నేరమైనది. దానిని ప్రోత్సహించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ రాజాబాబు అన్నారు. అల్లూరు గ్రామంలో పర్యటించి వెట్టి చాకిరీ బాధితులను పరామర్శించి వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి వారితో పాటు ఆనందాన్ని పంచుకున్నారు. వెట్టి చాకిరీకి గురైన వారికి ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ అండదండగా ఉంటుందని కలెక్టర్ అన్నారు. వారి పిల్లలకు స్కూలుకు పంపడం, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులతో పాటు బ్యాంకు అకౌంట్ తెరిపించడం లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. వారి పిల్లలు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రభుత్వం దానికి ప్రోత్సాహం కూడా అందిస్తుందన్నారు. గతం తాలూకు అవాంఛనీయ సంఘటనలను మరిచి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలన్నారు. ఆత్మగౌరవం ఎంతో అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ముందుకు సాగడానికి ఎలా ఎదగాలి అనే దానిపై దృష్టి సారించాలన్నారు.
జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మానవత్వం కలిగిన మంచి మనిషి అని, మంచి హృదయం గల మనిషి అని కొనియాడారు. వేడుకలను వెట్టే చాకరీ కూలీలతో పంచుకోవాలని ఆమె ఆశయం గొప్పదని నేను కూడా పాలు పంచుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో వెట్టి చాకరీని ప్రోత్సహించేది లేదని తేల్చి చెప్పారు. వారికి మిఠాయి ప్యాకెట్స్తో పాటు నిత్యావసర వస్తువులు అందజేశారు. కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, ఆర్డీఓ రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు, మండల రెవెన్యూ అధికారి రామానాయుడు, జిల్లా లేబర్ ఆఫీసర్ గౌస్ బాషా ఇతరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం మనం చాలా ఘనంగా ప్రకాశం జిల్లాలో స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాము. అయితే మేడం గారు అయితే సార్ నేను స్వాతంత్ర దినోత్సవం వేడుకలు కొంత టైం ఉన్న తర్వాత నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో వేడుకలు చేసుకుంటానని చెప్పారు. ఓకే, ఎవరు కూడా అలా బాండెడ్ లేబర్గా చేయకూడదు ఈ రోజుల్లో కూడా. సో ఇక్కడ కూడా మనకి జనరల్గా ఏంటంటే ఎవరైతే మన బాండెడ్ లేబర్గా తీసుకెళ్తారో వాళ్ళకి డోర్ లేదని, వాళ్ళ వెనకాల ఎవరు లేరని చెప్పేసి అనే ఉద్దేశంతో కొంత ఎక్స్ప్లోటేషన్ జరుగుతూ ఉంది. సో దానికి నిదర్శనమే ఇప్పుడు మనకి మీరు అందరూ చెప్పినాయన్నీ కూడా. బట్ మీ అందరి వెనకాల అలాంటి వాళ్ళ వెనకాల అందరూ కూడా ప్రభుత్వం ఉంది. ఓకే, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ వెనకాల కూడా మీ అందరికీ కూడా సహకారం అందిస్తారు. సో ఇండిపెండెన్స్ డే అనేది ఏంటంటే స్వతంత్రం అందరికీ రావాలి. సో కొంతమందికి అనేది కాదు. ఇది ప్రభుత్వం పెద్ద వ్యవస్థ. ప్రభుత్వం అనేది గవర్నమెంట్ అనేది ఇట్స్ బిగ్ ఆర్గనైజేషన్. సో అది ప్రజల పట్ల ఎప్పుడు కూడా ఉంటుంది. సో అందుచేత మీరందరూ కూడా ఇప్పుడు ఎవరైతే రెస్క్యూ అయ్యి వచ్చారో మీరందరూ కూడా ఏదో ఒక పని మీరు చేసుకోవాలా. మీకు దానికి సంబంధించి అన్ని రకాలుగా మేము సహకరిస్తాము. మీకు జాబ్ కార్డ్స్ ఇచ్చారు, ఆధార్ కార్డ్స్ ఇచ్చారు. ఓకే, తర్వాత అంగన్వాడీ సెంటర్స్లో వెళ్ళడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా హౌస్ సైట్స్ కూడా మీకు ఇస్తామని కూడా చెప్తున్నాము. సో జాబ్ కార్డు ఉంటే మీరు రెగ్యులర్గా పనులకు వెళ్ళొచ్చు, అందరితో పాటు మీరు పనులకు వెళ్ళొచ్చు, పిల్లల్ని చదివించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత హౌస్ ఉంటే కనుక మంచిగా మీరు ఇల్లు ఉంటే కనుక ఇల్లు కట్టుకోవడం అది జరుగుతుంది. ఇంకా ఏదన్నా చదువుకొని కొంచెం ముందుకు వస్తే కనుక వాళ్ళకు కూడా ఏదో ఒక పని చూపించడం అనేది జరుగుతుంది. రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, డాక్టర్లు ఎలా స్పందిస్తారో అన్న విధానంపై చేసిన డెమాన్స్ట్రేషన్పై ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. పోలీసు పెరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో భాగంగా ఈ ప్రదర్శన నిర్వహించారు. ట్రాఫిక్ జంగిల్, ఓవర్ స్పీడ్, ఓవర్ టేకింగ్, వన్ వే ట్రాఫిక్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ ప్రదర్శన సాగింది. పలువురు సందర్శకులు అభినందించారు. తీసుకునే నివారణ చర్యల్లో లైవ్ వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఒక ప్రమాదానికి దారి తీయవచ్చు. యాత్రికులతో కూడినటువంటి యాత్రా స్పెషల్ బస్సు పౌరుడు ఈ ప్రమాదాన్ని గమనించి సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. హైవే మీద బస్సు లారీ యాక్సిడెంట్ జరిగింది. లొకేషన్ రీటైల్ రూమ్ నుండి సూరారెడ్డిపాలెం హైవే మీద యాక్సిడెంట్ జరిగిందని సమాచారం వచ్చింది. రెస్పాండ్ అవ్వండి. ఒకసారి ఈ దృశ్యాన్ని గమనించండి. 108 మరియు నేషనల్ యాక్సిడెంట్లో క్షతగాతులైనటువంటి ఆఫ్ ఇండియా వారు మరియు పోలీస్ శాఖ వారు సంయుక్తంగా ఎలాంటి అత్యవసర సహాయం అవసరమైన డయల్ 112ని ఆశ్రయించి కంట్రోల్ రూమ్ నుండి యాక్సిడెంట్ సంబంధించిన వివరాలు తెలియదు సార్. ఈ ప్రమాదంలో యాక్సిడెంట్ జరిగింది. అదేవిధంగా 10 మందికి కేవలం 20 నిమిషాల వ్యవధిలో రోడ్ సేఫ్టీ లాజిస్టిక్స్ ఏర్పాటు. ప్రయాణిస్తున్నటువంటి వెహికల్స్, హై స్పీడ్ వెహికల్స్ పరిస్థితిని గమనించి హెల్ప్ చేయడానికి వెళ్తున్నారు. మనం ప్రాణాలనే కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ డెమోలో సీఏగా పనిచేస్తున్నారు అజరజయ్ గారు. వీరి సారథ్యంలో అలాగే నేషనల్ హైవే అథారిటీస్ నుంచి శ్రీ కె నరసింహ అభినందిస్తున్నారు. దయచేసి అందరూ కరతాళ ధ్వనులతోటి అభినందనలు తెలియజేయవచ్చు. స్వాతంత్ర్య వేడుకలలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. తిరుపతి పోలీసు పెరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకలకు మంత్రి రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగిస్తున్న సమయంలో స్పృహ తప్పి ఒక్కసారిగా పక్కకు వాలిపోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంత్రి కింద పడకుండా పట్టుకున్నారు. బీపీ డౌన్ అయినట్లు గుర్తించిన వైద్యులు సకాలంలో మంత్రికి ప్రాథమిక చికిత్స చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాసేపటి తర్వాత మంత్రి ఆనం స్వాతంత్ర్య వేడుకలో పాల్గొన్నారు. మంత్రి ప్రసంగాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కొనసాగించారు. ఎందరో త్యాగధనుల స్ఫూర్తితో భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా పోలీసు అధికారులకు సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టారు. ఎస్పీ కార్యాలయం పునర్నిర్మాణం సందర్భంగా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆనాడు స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది త్యాగాలు చేసి ప్రాణాలర్పించారని, అలాంటి వారి స్ఫూర్తితో పోలీసు విధుల్లో మనం ఉండడం ఎంతో గర్వకారణమని ఎస్పీ అన్నారు. ఎంతో బాధ్యతాయుతంగా ప్రజలకు సేవలందించాలని కోరారు. సిబ్బందికి ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏఎస్పీ అడ్మిన్ యుగంధర్, ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, డిఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ బంగ్లా నుండి జిల్లా పోలీస్ కార్యాలయం వరకు ట్రాఫిక్ సిబ్బంది కవాతుతో స్వాగతం పలికారు. సమాజం ఎంతకంటే మంచిగా ఉండేటట్టు చేసేటట్టు చూడాల్సిన బాధ్యత మనందరి మీద. అందరూ కూడా నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేసి సార్ ఈ నా 11 నెలల ప్రయాణం అందరూ కూడా చాలా డెడికేటెడ్గా చాలా మంచిగా చేశారు. మీ అందరితో ప్రయాణించడం కూడా నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ మనం యాక్చువల్లీ ఈరోజు డిపిఓ కూడా ఈ 15వ తేదీ కల్లా కంప్లీట్ చేయాలని అనుకున్నాను. చాలా వరకు అయిపోయింది. ఇంకొక 10-15 రోజులు నెలాఖరికల్లా అవుతుంది. సో మీరు కూడా అంటే మీరు ఉండేటటువంటి ప్లేస్ కానీ మీరు పనిచేసేటటువంటి వర్క్ ప్లేస్ బాగుండాలి. మీరు బాగుంటేనే మీ నుంచి ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంటుందనే ఒక ఇదితో మీరు మంచి ఎన్వైర్న్మెంట్లో వర్క్ చేయాలని చెప్పి అందరం కలిపి ఇది చేయడం జరిగింది. సో కాబట్టి మీరు కూడా దాన్ని అర్థం చేసుకొని మీరు కూడా దానికి తగిన విధంగా చేసేదానికంటే ఇంకా బాగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సో మరొకసారి మీరందరూ కూడా ప్రతి విషయంలో కూడా నాకు సపోర్ట్ చేసినందుకు, నాతో పాటు నిలిచినందుకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం. రానున్న రోజుల్లో పీడీసీసీ బ్యాంక్ను మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్లాలని పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బ్యాంకు ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించారు. బ్యాంకుకు వచ్చే కస్టమర్లను దేవుడిలా చూసుకుంటూ సేవలు అందించాలని సీతారామయ్య అన్నారు. ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీతో పనిచేయాలని కోరారు. గత ఏడాది నుండి బ్యాంకు అభివృద్ధి బాటలో నడుస్తుందన్నారు. 4,000 కోట్ల రూపాయల వ్యాపారం దాటిందని, 1,000 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించడం జరిగిందన్నారు. స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితో కోఆపరేటివ్ వ్యవస్థను బలోపేతం చేయడం జరిగిందని డీజీఎం ప్రకాష్ అన్నారు.
దేశంలో పీడీసీసీ బ్యాంక్ 2వ స్థానంలో నిలిచిందన్నారు. అనేక అంశాల్లో తమ బ్యాంకు పైలట్ ప్రాజెక్టుగా ఉండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఈఓ లక్ష్మీ నరసింహనాయుడు, ఏజీఎం వీరనారాయణ, హెడ్ ఆఫీస్, లోకల్ బ్రాంచ్ల సిబ్బంది పాల్గొన్నారు. పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ శుభ నామే జానే తవ శుభాతే తవ జయ విధాతా జై హింద్. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ తెలియజేసుకుంటూ ఈరోజు మా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో జెండా వందనం చేసిన ప్రతి ఒక్కరికి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మన 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్లో తెలియజేసుకుంటూ అట్లాగే మన పెద్దలు అందరూ ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్ర దినోత్సవం కోసం పోరాడినటువంటి ప్రతి ఒక్కరు మహాత్మా గాంధీ దగ్గర నుంచి మన ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ మనం నీతి నిజాయితీతో ప్రతి ఒక్కరం కూడా రాబో రోజుల్లో పనిచేసుకుంటూ మన ఉద్యోగాన్ని మనం గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ అట్లాగే మాకు ఈ సంవత్సరం మేము కోఆపరేటివ్ బ్యాంకులో ఎంతో అభివృద్ధి చెందాం. అంటే ప్రతి ఒక్క దానిలో అంటే బిజినెస్లో కానీ తర్వాత డిపాజిట్స్లో కానీ ప్రిమిసెస్ బాగు చేసుకోవటంలో కానీ రెనోవేట్ చేసుకోవటంలో కానీ అట్లాగే కొత్తగా ఉద్యోగాలు ఒక 60 ఉద్యోగాల దాకా వస్తున్నాయి. అసిస్టెంట్ మేనేజర్లు, తర్వాత స్టాఫ్ అసిస్టెంట్లు ఇట్లాంటివన్నీ కూడా ఒక 60 ఉద్యోగాల దాకా కొత్తగా వస్తున్నాయి. అట్లాగే సొసైటీ కూడా మేము డిఎస్ఎల్ఈ నుంచి ఎస్ఎల్ఈకి పంపించడం జరిగింది. అవి కూడా ఒక 200 నుంచి 300 ఉద్యోగాల దాకా రాబోతూ ఉన్నాయి. సో ఎంతో మా బ్యాంక్ అయితే మాత్రం మేము ప్రస్తుతం మంచి అభివృద్ధి బాటలో వెళ్తూ ఉన్నాం. అట్లానే రాబో రోజుల్లో ప్రతి ఒక్కరిని అంటే ప్రతి ఒక్క కస్టమర్ని జాగ్రత్తగా అంటే దేవుడిలాగా చూసుకొని మన ఉద్యోగస్తులందరూ కూడా మన ఎంప్లాయీస్ అందరూ కూడా బ్యాంకుని ఇంకా మంచి అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లాలని అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ ఆ త్యాగదనుల్ని ఉండాలని కోరుకుంటూ సెలవు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగదనులను స్మరించుకుంటూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సతీమణి డీజీఆర్ఏ ట్రస్టీ నాగసత్యలత విద్యార్థులకు ఉద్బోధించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అన్నవరపాడులో గుంటూరు ఆక్స్ఫర్డ్ బ్రాంచ్లో జరిగిన వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు మహనీయుల జీవిత చరిత్రలను తెలుసుకోవాలన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో రాణించాలని సూచించారు. ప్రిన్సిపల్ పద్మావతి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన నాగసత్యలత వారిని అభినందించారు. ఇండిపెండెన్స్ డే చేస్తామని చెప్పని చాలా బాగుందండి. ఇప్పుడు చాలా స్కూల్స్ ఏంటంటే వచ్చి చదువు పైన తప్ప వేరే కరిక్యులం యాక్టివిటీస్ మీద కానీ వేరే యాక్టివిటీస్ కానీ ఏమీ పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. అంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. కానీ కాంపిటీషన్ ఉండాలి, కానీ అన్ని విషయాలు కూడా అవగాహన ఉండాలి. దానికోసం ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్న పద్మావతి గారు చాలా అభినందనలు అండి దీని గురించి. అండ్ మా డీజే ట్రస్ట్ పిల్లలు సపోర్ట్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అమ్మ, మీ అందరికీ ఇండిపెండెన్స్ డే గురించి తెలుసు. చాలా మంది కష్టాలతో మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిందని చెప్పి చాలా మంది తెలుసు. కానీ మీరు అందరికీ వాళ్ళ స్టోరీ తెలుసు. ఎవరికైనా గాంధీ మహాత్ముడు ఎంత బాగా కష్టపడితే మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. అలాగే నేతాజీ, సుభాష్ చంద్రబోస్ అని వీళ్ళందరూ కష్టపడి ఎంత అలా ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఎప్పుడైనా చదివారా మీరు? Good morning, one and all. This is Himoshni of 4th standard representing Greenhouse. First of all, a happy Independence Day to all of our respected principal, ma'am, teachers, and my dear friends.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కర్నూలు రోడ్లోని సీఎంఆర్ షాపింగ్ మాల్లో మొక్కలు పంపిణీ చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్ మొక్కలు అందజేశారు. పర్యావరణం పరిరక్షించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, అందుకోసం సీఎంఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం ప్రజలకు మొక్కలు అందించడం జరిగిందన్నారు. మొక్కలు పెంచడం వల్ల వాతావరణాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పలు శాఖలు వారి అభివృద్ధిని తెలియజేస్తూ ఏర్పాటు చేసిన శకటాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తి ప్రబోధితంగా పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించిన అధికారులకు, సిబ్బందికి రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రశంసా పత్రాలు అందజేశారు. అపరాలు, నూనె గింజలు అందించారు. అడ్డంగా ఎవరు ఉండద్దండి ప్లీజ్. ప్రపంచ ప్రఖ్యాతిగాను రైతు సాంకేతిక 2,70,000 తరహాలుగా తడిగా ఉన్న కార్యక్రమాలను మరి వాటి కలిసి ప్రకాశం జిల్లాలో పంపిణీ చేయడం ప్రభుత్వం యొక్క అసరాగా అందిస్తున్నటువంటి లక్ష్యానికి తగిన ప్రతిఫలాన్ని సాధిస్తున్నట్టుగా ప్రాణాన్ని కాపాడేందుకు కార్యాలయాలు నిర్మించాలనే లక్ష్యంతో ఇంతకుముందు మన ఆరోగ్యాన్ని, ఆలోచనలను కుటుంబంతో ఇటీవల హాస్టళ్లలో మహిళలు మెరుగుపడ్డాయి. ముందుకి కదిలిపోతుంది. అత్యంత ప్రకాశవంతమైన విద్యా ప్రగతి విజయ శంఖారావాన్ని పూరిస్తుంది. కేంద్ర గారి ఆధ్వర్యంలో విజయ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అంగా పాఠశాలలు విరాజిల్లుతున్నాయి. ఆ సేవల ద్వారా ప్రజలు కిలోమీటర్లలో 105% సర్వీసులు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది.
కోరుతున్నాను. శ్రీనివాసరావు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్తాను నాకు అయిపోయిన తర్వాత. శ్రీమతి సివి ఎస్ పద్మశ్రీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాయుడు సుశీల డిప్యూటీ కమిషనర్ ట్రాన్స్మి సూపర్ ఇంజనీర్ జి అశోక్ తర్వాత కలెక్టరేట్ స్టాఫ్ లైన్లో ఉన్నాడు సార్. బి సత్యసాయి శ్రీనివాస్ సూపర్ ల్యాండ్స్ 2 స్పీడ్గా నాకు అర్థం మనం పడతాం స్పీడ్గా సార్ ఎస్ వెంకట నాగగౌరి డిప్యూటీ రమేష్ బాబు సీనియర్ అసిస్టెంట్ బాలాజీ ఆదిత్య సీనియర్ అసిస్టెంట్ ఎంగూరి ప్రియాంక సీనియర్ అసిస్టెంట్ ఎం వెంకటేష్ యాదవ్ జూనియర్ అసిస్టెంట్ గోకులపూడి అన్నమయ్య మన్నం రవికుమార్ జూనియర్ చిడిపోత శరత్చంద్రబాబు జూనియర్ అవార్డులు స్వీకరిస్తున్న వారందరికీ శుభాభినందనలు. నాగేశ్వరరావు డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు లాల్జాన్ భాషా లేని లోటు పూడ్చలేనిదని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఎస్ఎం లాల్జాన్ భాషా వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాల్జాన్ బాషా పార్లమెంటు సభ్యులుగా వ్యవహరించారన్నారు. ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ముస్లిం మైనారిటీ సెల్ నాయకులు కపిల్ బాషా, హనీఫ్ ఖాన్, షేక్ కాళేషావలి, అక్బర్ బాషా, ముస్లిం మైనారిటీ సెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పొలిట్ బ్యూరో సభ్యులు మరియు మాజీ ఎంపీ అయినటువంటి ఎస్ఎం లాల్జాన్ బాషా గారి 13వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్ననీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మరియు సంతరోజులపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు మరియు ముస్లిం మత పెద్దలు మరియు ముస్లిం తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా లాల్జాన్ బాషా గారు ఈ తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు మరువలేనివి. ముఖ్యంగా అతి చిన్న వయసులోనే ఆ రోజు 1991లో గుంటూరు నియోజకవర్గం నుంచి దేశంలోనే తలపండిన నేత అనేటువంటి ఎన్జీ రంగాను ఓడించి గిన్నీస్ బుక్ రికార్డు ఎక్కడం జరిగింది. అదేగాక ముఖ్యంగా అతను ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ అనేక ఉన్నతమైన పదవులు నిర్వహించిన చరిత్ర లాల్జాన్ బాషా గారే. లాల్జాన్ బాషా గారు రాజ్యసభ సభ్యుడిగా ఎంపీగా పదవులు అధిరోహించి మాకు యాక్సిడెంట్ చనిపోయినారు కాబట్టి మాకు ఎంతో తీరని లోటుగా ఉంటుంది. ఆయన వర్ధంతి సందర్భంగా అందరూ నాయకులు అందరూ వచ్చారు కాబట్టి ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆ మైనార్టీకి ఎంతో లోటు ఉంది. ఆయన లేని లోటు మాకు తీరాలని మేము కోరుకుంటున్నాం. పారిశుద్ధ్యం మెరుగుపరచడంలో కార్మికులు అందించే సేవలు వెలకట్టలేనివని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణయ్య అన్నారు. మీ సేవలకు సలాం అంటూ కొనియాడారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో 20 మంది పారిశుద్ధ్య కార్మికులను కమిషనర్ సత్కరించారు.
చూడం ఓకేనా. వారితో పాటు శానిటరీ సెక్రటరీలు, శానిటరీ మేస్త్రీలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్ను కమిషనర్ వెంకటకృష్ణయ్య సన్మానించారు. అసిస్టెంట్ కమిషనర్ నగేష్, మున్సిపల్ ఇంజనీర్ ఐసయ్య, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు నగరపాలక సంస్థ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వేడుకల్లో పాల్గొన్న వారికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అవకాశం ఇచ్చిన మా టీం అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన పేరున ఒక వర్కర్ స్థాయి నుంచి సిబ్బంది, అధికారులు ఎంతో శ్రమించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అట్లాగే మెప్పా తరఫున కూడా మన పీడీ గారు, సీఎంఎం గారు చాలా సహకారం అందిస్తూ ఉన్నారు. ముందు మనం కార్పొరేషన్లో మంచి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే విధంగా కలిసి పనిచేద్దాం. వర్కర్స్ అందరూ కూడా ఏదైతే 60 సంవత్సరాలు పూర్తయి మళ్ళీ తీసేసి ఉన్నారో వాళ్ళని కూడా ఒక గ్రూప్గా చేసి వాళ్ళకు కూడా మనం ఎలా లబ్ధి పొందాలా అని చెప్పి అనేది అది కూడా ఆలోచిస్తాం. సీఎంఎం గారు అది కూడా మీరు ఒకసారి లీడ్ తీసుకోండి. మనకి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఉంది, అది మళ్ళీ రీఓపెన్ చేసుకొని ఇక్కడ కార్యక్రమాలు చేసుకుందాం. అట్లాగే మన వర్కర్స్కి సంబంధించి ఎవరైతే పిల్లలు ఉన్నారో, చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా మనం ఏం చేయాలా ఏంటి అనేది ఉపాధి అనేది కూడా అది కూడా ఒకటి ఆలోచిస్తా ఉన్నా. మీకు ఫ్రీగా కార్పొరేషన్ నుంచి ఇన్సూరెన్స్ కూడా కట్టేదానికి చర్యలు తీసుకొని ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఒకే ఫ్యామిలీ అమ్మా. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మీ వెల్ఫేర్ మేము చూసుకుంటాం, పనిచేయాలి. అట్లాగే క్షమించాలి కార్పొరేటర్ గురవయ్య గారికి. సో ఎంతోమంది త్యాగం చేస్తే కానీ మనకి స్వాతంత్రం వచ్చింది. మీ అందరికీ తెలుసు ఇది అందరికీ. సో ఈ ఫ్రీడంలో మనం కూడా మన భవిష్యత్తులో మన భావితరాలకి ఒక రోల్ మోడల్గా ఉండి అన్ని కార్యక్రమాలు వాళ్ళ చదువుల్లో అన్నింటిలో మీ పిల్లల ఎడ్యుకేషను అండ్ అందరికీ కూడా స్ఫూర్తి కలిగించే విధంగా ఉండాలని కోరుతున్నాం. మన ఎంసీ మున్సిపల్ కమిషన్ గారు మనకి ఏదైతే ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసి అందరినీ అప్రిషియేట్ చేస్తున్నారో సార్కి. ఎర్రగొండపాలెంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువత శిక్షణ కేంద్రం ద్వారా చెంచు గిరిజన మహిళలు, యువతకు కూటమి ప్రభుత్వం ప్రోత్సాహకం అందించింది. గిరిజన మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో యువత శిక్షణా కేంద్రంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 93 మంది చెంచు గిరిజన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, ఐటీడీఏ అధికారులు పంపిణీ చేశారు. డ్రైవింగ్లో శిక్షణ పొందిన 90 మంది చెంచు యువతకు డ్రైవింగ్ లైసెన్సులు అందజేశారు. గిరిజనుల అభివృద్ధి ఎన్టీఆర్ హయాంలోనే జరిగిందని గూడూరు ఎరిక్షన్ బాబు అన్నారు. గిరిజన మహిళలు, యువత ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని తెలిపారు. కుట్టు మిషన్లు పొందిన మహిళలు శిక్షణను సద్వినియోగం చేసుకుని ఇంటి వద్దే కుట్టు పనులు చేపట్టి స్వయం ఉపాధి పొందాలన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితికి అండగా నిలవడంతో పాటు భవిష్యత్తులో మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్సులు పొందిన చెంచు యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని ఐటీడీఏ అధికారులు తెలిపారు. డ్రైవింగ్ నైపుణ్యాన్ని ఉపయోగించుకుని యువత ఆర్థికంగా స్వావలంబన సాధించాలని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో మహిళలు, యువతకు నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా వారిని స్వయం ఉపాధి అవకాశాల వైపు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. 93 మంది చెంచు మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు, 90 మంది చెంచు యువతకు డ్రైవింగ్ లైసెన్సులు, ఇంకా మహిళలకు స్వయం ఉపాధి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలతో గిరిజన కుటుంబాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. శ్రీ ఈదయ్య
మాజీ సర్పంచ్ సత్యనారాయణ గౌడ్ గారు, మా కుడుముల వెంకటయ్య గారు మర్రిపాలెం, ఈ నియోజకవర్గ రైతు అధ్యక్షులు వెంకటసుబ్బయ్య గారు, ముందున్నటువంటి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలామంది ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం అయోధ్య భవనంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రాంత అర్చక పురోహిత మఠం బజార్ ప్రముఖ్ శివశంకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పూర్తి వందే మాతర గీతాన్ని ఆలపించారు. బానిసత్వ లక్షణాలను సంఖ్యలను తొలగించుకొని స్వాతంత్ర సిద్ధి కోసం ఎందరో ప్రాణాలను త్యాగం చేశారని శివశంకర్ తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ దేశభక్తి పెంపొందించుటకు రక్షణకు కృషి చేస్తుందన్నారు. బ్రహ్మానందరెడ్డి, సోమా సుబ్బారావు, ఇనమనమెల్లూరి సీతారామయ్య, ఈమని బలరాం, కర్ణ సునందాదేవి, పెరుమాళ్లు చిలకలపాటి రంగారావు, బాదరయ్య, జిల్లెళ్లమూడి వెంకటేశ్వర్లు, పసుమర్తి వెంకటేశ్వర్లు, రాధారమణ గుప్తా జంధ్యం, సాధు శ్రీనివాస గుప్తా తదితరులు పాల్గొన్నారు. పంజాబ్ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగ కానరాని దారిలో కాంతి రేఖ పరిచినది బంధనాలు విడివడగా శిరసు నెత్తి నవ్వినది అదిగదిగో మెడలో నా కలువ పూదండ అమరుల ఆ త్యాగ బలము మట్టి పాలు కానిము వారిచ్చిన స్ఫూర్తితోనే కోటి కలలు కంటాము. ఆశీర్వదించిందన్నమాట. ఇంకా మహోన్నతమైన భారతాన్ని మనం ముందు చూడాలి. ఉజ్వల భారతాన్ని, విశ్వగురు భారతాన్ని కూడా ఇచ్చే ఒక గొప్ప అదృష్టం మనకు లేదే. ముందు 14వ ఆర్థికంగా ప్రపంచంలో 140 కోట్ల మంది జనం ఉన్నా ఆర్థికంగా మనం 14వ నెంబర్లో ఉన్నామన్నమాట. నెంబర్కి ఎగబాకింది 1వ నెంబర్కి. విశ్వ హిందూ పరిషత్ శాఖ నుంచి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా మనము మొదలు పెట్టుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మొట్టమొదట ప్రార్థన వందే మాతరం, రెండవది వచ్చేసి జాతీయ పతాక ఆవిష్కరణ, మూడవది వచ్చేసి పతాక గీతము, నాలుగవది వచ్చేసి ఎవరైనా దీని గురించి చివరిన మన జాతీయ గీతంతో కార్యక్రమం ఉదవుతుంది. మరి వందన సమర్పణ బలరాం గారు ఈరోజు అది నిర్వర్తించాల్సిందిగా కోరుతున్నాము. ఇది విషయం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మదర్సా తక్వియాతుల్ ఇమాన్ ఆధ్వర్యంలో ఇస్లాంపేట 1లో మదర్సా ప్రిన్సిపల్ మౌలానా ఆబిద్ ఖ్వాస్మీ జాతీయ జెండా ఆవిష్కరించారు. మదర్సా విద్యార్థులు జాతీయ జెండా చేతబట్టి ఇస్లాంపేట 1లో ర్యాలీ నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు రోడ్డుపై ఉన్న సుమారు 7 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 గాయపడగా వారిలో 2కి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం తొలుత ఓ ద్విచక్ర వాహనదారుడికి ప్రమాదం జరగడంతో అతన్ని పరామర్శించేందుకు మరో 4 ద్విచక్ర వాహనదారులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన వ్యక్తికి సహాయం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఓ కారు అక్కడికి దూసుకొచ్చింది. అక్కడ నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో పాటు కొంతమంది వ్యక్తులను కూడా ఢీకొట్టినట్లు క్షతగాత్రులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏ ఊరి మీద ఏం జరిగింది కారు గుద్దిందే? ఎంతమందిని ఎక్కడికి వస్తున్నారు? చక్రాయపాలెం కాడ
ఆరాటం వచ్చి చీమకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్సీసీ విద్యార్థులు చేసిన కవాతు పలువురిని అబ్బురపరిచింది. హెచ్ఎం కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. స్వాతంత్ర పోరాటంలో అమరులైన జాతీయ నాయకుల చరిత్రలను విద్యార్థులు తెలియజేశారు. ఎన్సీసీ ఏవో వెంకటేశ్వర్లు, డాక్టర్ బి జవహర్ పాల్గొన్నారు. వాటి కొంచెం దగ్గర వచ్చాడు 1858 1857 వెరీ గుడ్. వెరీ గుడ్. భారతదేశంలో దాన్ని సిపాయిల తిరుగుబాటు కాదు, మొదటి భారత స్వతంత్ర సంగ్రామం 1957లో శాంతి లక్ష్మీబాయి ఆధ్వర్యంలో జరిగింది. అప్పటి నుంచే భారతదేశంలో. వేటపాలెం మండలం కటారివారిపాలెం ఓ ఇంట్లో నగదు చోరీ జరిగింది. పొలం అమ్మగా వచ్చిన 35 లక్షల నగదు చోరీకి గురి కావడంతో కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సిఐటియు రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అద్దంకిలో మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. సిఐటియు నాయకులు తంగరాల వెంకటేశ్వర్లు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఉసురుపాటి శామ్యూల్, జిల్లా అధ్యక్షులు పి ఆదాము, దాసరి అలివేలమ్మ, జ్యోతి, రాఘవులు, బి అశోక్, కొలకలూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి సంక్షేమ పథకాలను, అమలు చేయాలి సంక్షేమ పథకాలను, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. జిందాబాద్ 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 జిందాబాద్. పిఆర్సీని వేయాలి, కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, పెండింగ్ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు దాకా కాకుండా మంత్రికి, కమిషనర్కి, అందరికీ అర్జీలు ఇస్తూ ఉన్నాం. వాళ్ళు అప్పటి చేస్తూ ఉన్నారు. అర్జీలు ఇచ్చినటువంటి సందర్భం ఇచ్చినటువంటి మాటలని, హామీలను కూడా అమలు చేయడంలో విఫలమవుతూ ఉన్నారు. వెంటనే మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని, ముఖ్యంగా కనీస వేతనాన్ని సంబంధించి మేము నెలలోపు పరిశీలన చేసి పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ అమలు కాలేదు. వీళ్ళు సెంట్రల్ దగ్గరకు వచ్చి, నిరసన దగ్గరకు వచ్చేసి ఇచ్చినటువంటి హామీ అమలు కాలేదు. అద్దంకి పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సాంప్రదాయ దుస్తులు, దేశభక్తి ప్రబోధ నృత్యాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన గాంధీ వేషధారణ ఆకట్టుకుంది. సిఐ సుబ్బరాజు జాతీయ జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు. విద్యార్థులు, వాసవి క్లబ్, వాసవి మాతా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు గారికి, అలాగే పోలీసు సిబ్బంది అందరికీ నిమ్మకాయలు చూసి 100 ఎంత మాత్రం రేట్ అడిగాను తప్ప వందే మాత్రం అంటే 100 అమ్మ భారతపురం 100
మన భారత మాతకి వందలు తెలియజేస్తాం అని దాని అర్థం. అప్పుడు వందే మాత నరసింహంగా నాగా నరసింహ 100 ఎంతమంది కానీ ఉండే మాత అని అంటారు. కానీ నేను ఉన్న రథం దగ్గర ఉన్నటువంటిది గుంటూరు జిల్లా లాస్ట్ సెంటర్ ఆయన అప్పబోదుకొని సంఘం నిమ్మకాయలు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గత 3 రోజులుగా నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా అద్దంకి రోడ్డు భవన సముదాయంలో వృక్షోత్సవం కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి నాగ వెంకటలక్ష్మి కోర్టు ఆవరణలో వివిధ రకాల మొక్కలు నాటారు. వివిధ పాఠశాలలు, పబ్లిక్ ప్రదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్క నాటడమే కాకుండా సంరక్షణ బాధ్యత స్వీకరించాలని కోరారు. చెప్పినట్టు దాన్ని చెప్తూ ప్రజాస్వామ్యాన్ని ఇన్ని సంవత్సరాల యొక్క ప్రతిసారి అన్నట్టు వారు ఎంతో కష్టపడి ఎంతో మంది శ్రమించి మనకు స్వేచ్ఛనిచ్చారు. ఆ స్వేచ్ఛని మనం దుర్వినియోగం చేసుకోకుండా అతిక్రమించి మరొకరి హక్కులకి భంగం కల్పించే విధంగా ప్రవర్తించకుండా మన హక్కుల్ని, మన స్వేచ్ఛని పరిమితి లోబడి మనం ప్రవర్తిస్తూ ఈ దేశ అభివృద్ధికి పాటుపడాలని, అలాగే ఈ జ్యుడిషియరీ అనేది వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ జ్యుడిషియరీ includes advocates and all the citizens అని కూడా నేను భావిస్తాను. మనందరం కూడా ఈ చట్టానికి లోబడి ప్రవర్తించి వారి రైట్స్ని అన్నిటిని ప్రొటెక్ట్ చేసే విధంగా తోడ్పడాలని అందరినీ కోరుకుంటున్నాను. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అద్దంకి రెవెన్యూ డివిజనల్ కార్యాలయ ప్రాంగణంలో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆర్డీఓ విజయ జ్యోతి కుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డివిజన్లోని పలు మండలాల తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు. అద్దంకి డివిజన్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆయన పూర్తిగా అందజేయడం జరుగుతుంది. 1 by 1 వచ్చి తీసుకోండి. ప్రపంచమంతా ఆనంద దినోత్సవంతో ఇండియా అంతా కూడా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మనకి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వస్తే మరి ఈ 80 సంవత్సరాల్లో మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందింది మనం అంతా చూస్తూనే ఉన్నాం. ఇంకా ముందు ఇప్పటి వరకు మనం అభివృద్ధి చెందుతున్న దేశంలోనే ఉన్నాం. ఇక ముందు అభివృద్ధి చెందిన దేశాల కేటగిరీలోకి మనం వెళ్ళాలి. అదేవిధంగా మన హానరబుల్ సీఎం గారు కూడా P4 అనే కార్యక్రమం ద్వారా పేద కుటుంబం అనేది ఉండకుండా ఉండాలని చెప్పేసి పేద వాళ్ళందరినీ కూడా బంగారు కుటుంబాలుగా ఐడెంటిఫై చేసి వాళ్ళందరి సమగ్ర అభివృద్ధికి మరి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని వాళ్ళందరినీ కూడా ఉన్నత స్థితిలో ఉంచడానికి బీదరికం అనేది ఇండియా నుంచి తరిమి కొట్టాలనే దృఢ సంకల్పంతో మరి మనందరం పనిచేస్తూ ఉన్నాం. అందులో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై P4 స్వర్ణాంధ్ర 2047ని మనం అందరం సాధించాలని చెప్పేసి ఈరోజు అందరూ కూడా ప్రమాణం చేయాలి. చైతన్య మహిళా మండలి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గల బద్రుల ఆశ్రమ పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సైగల ద్వారా విద్యార్థులకు భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి అమరులైన వారి జీవితాల గురించి వివరించారు. వందే మాతరం, జనగణమన జాతీయ గీతాన్ని సైగల ద్వారానే ఆలపించారు. విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. పాఠశాల నిర్వాహకులు పూనూరి ఆరోగ్యం జెండా ఆవిష్కరించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. పోలీసు పెరేడ్ గ్రౌండ్లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. 80 ఏళ్ల భారతదేశంలో సాధించిన ప్రగతిని తెలియచెప్పేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నామన్న కూటమి నాయకులు. ర్యాలీలో పాల్గొన్న ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దాముచర్ల, ప్రజాప్రతినిధులు. పీడీసీసీ బ్యాంక్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించిన పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. సిబ్బంది నిజాయితీతో పనిచేసి బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు. డి న్యూస్లో నేటి మాట. స్వాతంత్ర్యం అనేది ముగింపు కాదు, దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రారంభం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.